సో మనం ఇవాళ చాలా మంది పేరెంట్స్ ని ఇబ్బంది పెడుతున్న స్లీప్ రిగ్రెషన్ గురించి మాట్లాడుకుందాము. స్లీప్ రిగ్రెషన్ అంటే ఏంటంటే బేబీస్ 4 months వరకు బాగానే పడుకుంటున్నారు, ఇప్పుడు పడుకోవట్లేదు. స్టార్టింగ్ లో వాళ్ళు 21 గంటలు పడుకుంటారు, అలా తర్వాత అన్ని గంటలు పడుకోవట్లేదు అనేది వాళ్ళు చాలా మందికి కంప్లైంట్ ఉంటుంది. తర్వాత కొంచెం పెద్ద అయ్యాక కూడా వీటిని స్లీప్ రిగ్రెషన్స్ అంటాం. అందరి బేబీస్ లో ఇవి ఒక స్టేజ్ లో వస్తూ ఉంటాయి. ఎందుకు కాజ్ ఏంటి? వాళ్ళకి ప్లేస్ చేంజ్ అయినా కానీ, కొత్త అలవాట్లు నేర్చుకున్నా కానీ, అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు కూర్చున్న బేబీ క్రాలింగ్ లోకి వెళ్ళినప్పుడు కానీ, దీస్ ఆర్ ఆల్ కొత్త అలవాట్లు అనమాట. అలాంటి అలవాట్లు ఉన్నప్పుడు వాళ్ళకి స్లీపింగ్ ఇబ్బంది అవుతూ ఉంటుంది, లేదా ప్లేస్ చేంజ్ అయినప్పుడు కానీ. సో అప్పుడు మనం పాటించాల్సి ఒకటి పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దీస్ ఆర్ ఆల్ ఇవి టెంపరీ, పర్మనెంట్ కావు. 1 week తర్వాత వాళ్ళే సెట్ అవుతారు. వాటికి మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ థింగ్, డైలీ రొటీన్ మెయింటైన్ చేయాలంటే బాతింగ్ సేమ్ టైంలో, బుక్ చదవడము, లులబీ పాడడము, ఇలాంటివి చేస్తూ ఉండాలి. దాని తర్వాత స్లీపింగ్ క్యూస్ ని మనం ముందే గ్రహించాలి. రబ్బింగ్ ఆఫ్ ఐస్, యానింగ్ చేయడము, ఫజీ చేయడము, ఇలాంటివి ఉన్నప్పుడే బేబీకి నిద్ర వస్తుందని చెప్పి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళ రూమ్ కంఫర్టబుల్ గా ఉండాలి. ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి? లైట్స్ చాలా డిమ్ గా ఉండాలి, బెడ్ కంఫర్టబుల్ గా ఉండాలి, చాలా మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. దాని తర్వాత వాళ్ళకి స్లీప్ అసోసియేషన్స్ అనేవి అలవాటు చేయకూడదు. స్లీప్ అసోసియేషన్స్ అంటే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు, బేబీ పడుకోవట్లేదు, ఏడుస్తా ఉంది అనగానే ఎత్తుకొని కొడతా ఉంటారు, జో కొడతా ఉంటారు, ఎత్తుకుంటా ఉంటారు. అలాంటి చేయకూడదు. యూ హ్యావ్ టు లెట్ దమ్ బేబీ ఆన్ ద బెడ్. అంటే బేబీనే తనంతా తాను నిద్రలోకి వెళ్ళేలాగా మనం వదిలేయాలన్నమాట. సో ఒకటి, డ్రౌజీగా ఉన్నప్పుడే బేబీని తీసుకెళ్లి బెడ్ మీద పెట్టాలి. అలాగా కాకుండా పడుకుంటుంది కదా, మొత్తం పడుకున్నాక పడుకోబెడదాం అని చెప్పి మీదనే నిద్రపోయే వరకు ఇలా జోకూడదు. దాని తర్వాత అలా చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే బేబీ తనంతట తాను నిద్రపోవడం ఎలా అనేది నేర్చుకుంటా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి స్లీప్ కంఫర్ట్స్ కొన్ని అవసరం అవుతాయి. వాళ్ళ ఫేవరెట్ బొమ్మ కానీ, లేకపోతే ఏదైనా బెడ్షీట్ కానీ, అలాంటివి అలవాటు చేస్తే లాంగ్ టర్మ్ గా వాళ్ళు తొందరగా స్లీప్ లోకి ఎలా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళడానికి నేర్చుకుంటారు. అలా కాకుండా కొంతమంది పేరెంట్స్ కలిసి వాళ్ళతో పాటు పడుకోవడము అలా అలవాటు చేస్తారు. బట్ కొంతవరకు అది అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే మనం అలా అలవాటు చేస్తే లాంగ్ టర్మ్ గా మెయింటైన్ చేయగలగాలి. లేకపోతే మనం ఎప్పుడైనా చేయలేకపోతే వాళ్ళకి మళ్ళీ నిద్ర, ఇలాంటి రిగ్రెషన్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏం చేయాలంటే, మన బేబీస్ తో పాటు వీళ్ళు పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటా ఉండాలి. ఏంటంటే వాళ్ళు పడుకున్నప్పుడే మీరు కూడా స్కెడ్యూల్ అలా చేసుకోవాలి. ఆ టైంలోనే మీరు నిద్రపోవడం అలా చేసుకుని వాళ్ళ నిద్ర ఎంత అవసరం, మీ నిద్ర కూడా అంతే అవసరం. ఇంకోటి, తర్వాత ఎన్నిసార్లు నిద్రపోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి. 4 months వరకు వాళ్ళు 16 to 21 hours పడుకోవాలి. దాని తర్వాత అట్లీస్ట్ 2 to 3 naps per day. 4 to 12 months, 12 to 2 years అట్లీస్ట్ 1 or 2 naps అలా మినిమం ఉండేలాగా మీరు చూసుకుంటా ఉండాలి. సో ఫైనల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్లీప్ రిగ్రెషన్స్ అనేవి టెంపరీ, దీస్ ఆర్ నాట్ పర్మనెంట్. అండ్ ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల అగైన్ యువర్ బేబీ ట్రాక్ లో పడి నిద్ర ప్యాటర్న్ అనేది మెయింటైన్ చేస్తారు. థ్యాంక్ యూ.